అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా క్లియర్ చేసుకోవాలి, అసలు 6 స్టెప్ ఎందుకు కొత్తగా అప్డేట్ చేశారు, న్యూ మాడ్యూల్ ఏంటి అనేది చూద్దాము. సో దీనికి గాను గ్రామ వార్డు సచివాలయం సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డాష్ బోర్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అన్ని రకాల సర్వీసెస్కి సంబంధించిన డాష్ బోర్డ్స్ అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇందులో 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి, అంటే ఓల్డ్ 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నటువంటి R1.9 6 స్టెప్ వ్యాలిడేషన్ డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓల్డ్ 6 స్టెప్ వ్యాలిడేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అర్బనా రూరల్ చూస్ చేసుకొని మండలు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల మీ గ్రీవియన్స్ అనేది రేస్ చేయడం జరిగింది అనేది డేట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా మండలు మీ ఏరియాకి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎన్ని గ్రీవియన్సెస్ రేస్ చేశారు ఆ డీటెయిల్స్ కౌంట్ అనేది చూపిస్తుంది. అలాగే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తుందండి. ఎవరెవరు అప్లై చేశారు, ఏ సచివాలయం కింద అప్లై చేశారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. రేస్ చేసుంటే రేజ్ అయినవి చూపిస్తాయండి, లేకపోతే లేదని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మనము సెక్రటేరియట్ వైజ్గా అలాగే గ్రీవియన్స్ వైడ్గా మనము ఇక్కడ గ్రీవియన్స్ ఎవరైతే రేస్ చేశారో ఆ కౌంట్ అనేది చూసుకోవచ్చు రిపోర్ట్స్లో. అలాగే వాటి మీద క్లిక్ చేసినట్లయితే సెక్రటేరియట్ వైడ్గా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ పర్టికులర్ గ్రీవియన్స్ ఎలక్ట్రిసిటీ మీద చేశారా, లేకపోతే రైస్ కార్డుకి సంబంధించి చేశారా, లేకపోతే న్యూ ఎన్రోల్మెంటా, చేయూతకు సంబంధించి ఏది అనేది ఆ గ్రీవియన్సెస్లో మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ అనేది తీసుకుందాం మనము. ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఏ గ్రీవియన్స్ ఎప్పుడు రేస్ చేయబడింది, పాత 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది. సో ఇది లోడ్ కావడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. ఇప్పుడు న్యూ గ్రీవియన్స్ ఎందుకు పెట్టాలి అంటే లాస్ట్ 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి ఎట్లాంటి యూజ్ లేదు అన్నమాట. కొత్త డేటాబేస్ అంటే GSWS డేటాబేస్లో అప్డేట్ కాకపోవడం వల్ల ఇక్కడ చూస్తున్నట్లుగా జేసీ అప్రూవ్డ్ అని ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కూడా, అలాగే ఏప్రిల్ నుంచి ఏ స్కీమ్స్ అయితే వచ్చాయో ఆ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించి మీరు నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్కి సంబంధించి కొత్త 10 స్టెప్ వ్యాలిడేషన్, 6 స్టెప్ కాదండి, ఇప్పుడు 10 స్టెప్ వ్యాలిడేషన్ అయిపోయింది. జేసీ అప్రూవ్డ్ ఏవైతే వచ్చాయో ఇంతకుముందు 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టి జేసీ అప్రూవ్డ్ వచ్చినవి కానివి కూడా మీరు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది. అంటే న్యూ 10 స్టెప్ వ్యాలిడేషన్ అనమాట. అది ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్గా పిలుస్తున్నారు. సో అదే హోమ్లో డిఏ లాగిన్లో నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ మీద క్రియేట్ గ్రీవియన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని, వాళ్ళు ఇది వరకు ఏదైనా గ్రీవియన్స్ పెట్టుంటే జేసీ అప్రూవ్డ్ అని వచ్చినా రాకపోయినా వాళ్ళ డీటెయిల్స్ అనేవి చూపిస్తుందండి. సో అందరికీ కూడా మీరు రేస్ చేయొచ్చు. బట్ ఏప్రిల్ నుంచి వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ వాటికి మాత్రమే కొత్త గ్రీవియన్స్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక పర్సన్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూద్దాం. అలాగే స్కీమ్ టైప్, ఏ స్కీమ్కి అప్లై చేసి వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయితే పర్వాలేదండి, ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మత్స్యకార భరోసా, రైస్ కార్డు, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వాహన మిత్ర, ఈ స్కీమ్స్కి సంబంధించి గ్రీవియన్స్ అనేది పెట్టడానికైతే అవకాశం ఇచ్చారు. పాత 6 స్టెప్ వ్యాలిడేషన్ జేసీ అప్రూవ్డ్ ఆర్ నాట్ అనే అప్లికేషన్స్తో పాటుగా ఈ స్కీమ్స్కి సంబంధించి మీరు రేస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆ పర్టికులర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చూపిస్తుందండి. సో పవర్ యూనిట్స్ అనేది 30,000 యూనిట్లు అయితే చూపిస్తుంది యావరేజ్గా.
సో వాళ్ళైతే ఏం చేయాలంటే ఆ పర్సన్ డిజగ్రీ చేస్తున్నారు, మాకు ఎటువంటి మీటర్ లేదు, అసలు కరెంట్ బిల్లు లేదు మా మీద అని చెప్పి డిజగ్రీ చేస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళ గ్రీవియన్స్ ఏదైతే చూపిస్తుందో, అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కాబట్టి ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేసి బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అయితే క్రియేట్ గ్రీవియన్స్ అనేది అవసరం లేదండి. సాటిస్ఫై కాకపోతేనే మీరు క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. నో మీద క్లిక్ చేసినట్లయితే అంటే బెనిఫిషరీ ఒప్పుకోవట్లేదన్నమాట వీళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉందని. మొబైల్ నెంబరు అలాగే రికమెండెడా కాదా అనేది రిమార్క్స్లో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత గ్రీవియన్స్ ఐడి అనేది క్రియేట్ అవుతుందండి. అదే గ్రీవియన్స్ ఐడితో నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ ఆప్షన్ తీసుకొని డిఏ లాగిన్లో క్రియేట్ గ్రీవియన్స్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది పెట్టవలసి ఉంటుంది ఆ గ్రీవియన్స్ ఐడితో. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నవశకం గ్రీవియన్స్ సర్వీస్కి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే 10 స్టెప్స్లో భాగంగా ఎనర్జీ ఒకటి, ఐటీ అండ్ ఈసీకి సంబంధించి ఒకటి, ఇలాగా సబ్ కేటగిరీస్ మెయిన్ ప్రాబ్లము అనేది కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎనర్జీలో ఒక 6 పాయింట్స్ అయితే ఇచ్చారు. కేటగిరీ చేంజ్, మీటర్ టెస్టింగ్, నేమ్ కరెక్షన్, షిఫ్టింగ్ ఆఫ్ సర్వీసు, అలాగే కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. టోటల్గా 6 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే రాంగ్ బిల్లింగ్ అనమాట. రాంగ్ బిల్లింగ్కి సంబంధించి మనం పెట్టవలసి ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ పర్సన్ ఏ కేటగిరీకి వస్తాడో ఆ కేటగిరీకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి మనము రిక్వెస్ట్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. అలాగే టోటల్గా ఎన్ని సర్వీసెస్ ఎనేబుల్ చేశారు అనేది చూద్దాం. ఐటీ అండ్ ఈసీలో నో అండ్ సీడ్ యువర్ ఆధార్ నెంబరు సీడ్ చేసుకోమని చెప్తుంది. ఆధార్ నెంబర్ సీడ్ కాని వాటికి ఈ ప్రాబ్లం అనేది రేస్ చేయవలసి ఉంటుందన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మ్యూటేషన్ అండ్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్బుక్, పట్టాదార్ మొబైల్ నెంబర్ సీడింగ్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్, రెక్టిఫికేషన్స్ ఆఫ్ ఎంటైర్స్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఈ 4 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీకి సంబంధించి మాత్రమే మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 8 కేటగిరీస్కి సంబంధించి మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ 8 కేటగిరీకి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి మీరు న్యూ 10 స్టెప్ వ్యాలిడేషన్ అనేది రేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిఎస్డబ్ల్యూఎస్లో 3 సర్వీసెస్కి మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే జిఎస్టీ గ్రీవెన్స్ సంబంధించి, అలాగే జిఎస్టీ పే చేస్తున్న వాళ్లకు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ గ్రీవియన్స్కి సంబంధించి మీరు ఈ 3 రిక్వెస్ట్కి జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో మీరు సర్వీస్ అనేది రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ కింద మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగిందండి, డైరెక్ట్ అయితే లేదు. సో ఇప్పుడు మనం రాంగ్ బిల్లింగ్ మీద చేస్తున్నాం కాబట్టి మొబైల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నేము, మొబైల్ నెంబర్, ఆధార్, గ్రీవియన్స్ ఐడి పాతగా ఏదైతే క్రియేట్ చేసినామో అది ఖచ్చితంగా ఉండాలండి. ప్రతి ఫీల్డ్ కూడా మ్యాండేటరీ. సో మొబైల్ వెరిఫికేషన్ అయిన తర్వాత సబ్మిట్ చేశాక ఆ రిక్వెస్ట్ అనేది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్తుంది. ఆ తర్వాత మీరు సెర్చ్ గ్రీవియన్స్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు స్టేటస్ అనేది, అంటే మీ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ అనేది ఎవరి లాగిన్లో ఉంది, 10 స్టెప్స్లో భాగంగా ఏ లాగిన్లో ఉంది, ఎవరికి వెళ్ళింది, ఏ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉంది అనేది 90 డేస్ పీరియడ్లో క్లియర్ అవ్వడం జరుగుతుందండి. క్లియర్ అయితే కనుక మెయిన్ గవర్నమెంట్ డేటాబేస్లో మీ డేటా అనేది అప్డేట్ అయ్యి మీరు అన్ని స్కీమ్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో 10 స్టెప్ వెరిఫికేషన్, 10 స్టెప్ వ్యాలిడేషన్ అంటున్నారు. ఆ 10 స్టెప్స్ ఏవి, ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏజ్ అండి. ఏజ్ తక్కువగా ఉండడము సిడిఎంఏ అనమాట, అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండి. అలాగే క్యాస్ట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, 4 వీలర్కి సంబంధించి, అలాగే జిఎస్టీ ఎవరైతే పే చేస్తున్నారో జిఎస్టీ అనేది వాళ్ళకి సంబంధించి, అలాగే జెండర్ మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని పడ్డము, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించడము, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్కి సంబంధించి 10 acres వెట్ అండ్ డ్రై ల్యాండ్ ఉండాలి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ 10 స్టెప్ వ్యాలిడేషన్ కింద కన్సిడర్ చేస్తారండి. మీరు పెట్టే ప్రతి గ్రీవియన్స్ కూడా ఈ 10 స్టెప్స్ క్లియర్ అయితే మాత్రమే మన జిఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి డేటాబేస్లో అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట.
ఈ న్యూ నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ 10 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఎవరి లాగిన్ నుండి ఎవరి లాగిన్కి వెళ్తుంది అనేది క్లియర్గా ఇంకొక వీడియో చేయడం జరిగిందండి ఆల్రెడీ. అది పైన ఐకార్డ్లో ఇస్తాను, అలాగే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా అది ఒకసారి చూసి ఈ వీడియో చూడండి, సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది. So don't forget to like, share and subscribe. Thank you for watching.